ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న వన్డే సిరీస్ కావడంతో అటు ఇంగ్లాండ్ జట్టు ఇటు ఇండియా జట్టు ఈ సిరీస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అయితే నాగ్పూర్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ గమనిస్తే ఇంగ్లాండ్ జట్టు ఎక్కడో వారి ప్రణాళికలో వెనుకబడినట్టు అర్థమవుతుంది. ఇండియా లాంటి పిచ్లపై స్పిన్నర్ల హవా ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ మొదటి నుండి వారి ఫాస్ట్ బౌలింగ్ నే నమ్ముకుంది తప్ప అదనపు స్పిన్నర్లను వారి ప్లేయింగ్ 11 లో చేర్చలేదు. ఈ రోజు మ్యాచ్ లో కూడా ఇదే వారి విజయావకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా మధ్య ఓవర్లలో టీమిండియా వికెట్లు తీయలేక ఇంగ్లాండ్ బౌలర్లు చాలా కష్టాలు పడ్డారు. దీంతో ఈ మ్యాచ్ లో వికెట్ల తేడాతో భారత జట్టు చేతిలో ఇంగ్లాండ్ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై మాట్లాడుతూ బట్లర్ ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ లో మేము మా స్థాయి ప్రదర్శన కనబరచలేదు. మొదటి వన్డేలో మేము ఓడిపోవడం చాలా బాధాకరం. మ్యాచ్ ఆరంభంలో మాకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం దొరికింది. అయితే దాన్ని భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్లడంలో మా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. టీ20లలో ఏదైతే జరిగిందో ఇక్కడ అదే జరిగింది. అయితే ఒక విషయం మాత్రం ఆనందంగా ఉంది. యంగ్ ఆటగాడు జాకబ్ బెథెల్ హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. జట్టు 200కి పైగా స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మా జట్టు ఎక్కడో లయను తప్పుతుంది. దాన్ని త్వరలోనే పరిష్కరిస్తాము. ఇక టీమిండియా ప్రదర్శనను కూడా మెచ్చుకోవాలి. బౌలింగ్ లో అదరగొట్టారు. బ్యాటింగ్ లో కూడా ఆరంభంలో ఓపెనర్ వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ వారి బ్యాటర్లు కాన్ఫిడెంట్ గా ఆడి మ్యాచ్ ని ముగించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఆరంభంలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత గిల్, అక్షర్ పటేల్ భాగస్వామ్యం కూడా మా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. ఇక అక్కడి నుండి ఏది మా కంట్రోల్లో లేకుండా పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇలాంటి ఓటములు తప్పక ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపిస్తాయి. అయితే దీనిని ఎలా అధిగమించాలో మా ఆటగాళ్లకు తెలుసు. మిగతా 2 మ్యాచ్ల్లో తప్పకుండా మేము గట్టిగా తిరిగొస్తామనే నమ్మకం ఉందని బట్లర్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.